నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆక్వా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని ఆయన అన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అమలుకు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థ గాడి తప్పింది. ప్రతి సబ్స్టేషన్ ను పూర్తి చేసి లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆక్వా రైతులు పాల్గొని విజయవంతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 500 కోట్లతో విద్యుత్ సరఫరా చేపట్టాలని, ఆక్వా అనగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, 81 లక్షల మంది రైతులకు సబ్సిడీ కింద 15,000 కోట్లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం విధించిన ట్రూ ఆఫ్ ఛార్జర్ ను రద్దు చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వాళ్ళ మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం కోసం. ఎందుకంటే నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ఎప్పుడు వచ్చినా మన రైతు సోదరులందరూ కూడా కలిసి ఎప్పటి నుంచి మాకు ₹1.5 సబ్సిడీ ఇస్తారని చెప్పి చాలాసార్లు అడిగేవాళ్ళు. మన ఎమ్మెల్యేలు అయితే కంటిన్యూగా ఎప్పుడు అసెంబ్లీ ఉన్నా సరే ఈ సబ్సిడీ మీద 2-3 క్వశ్చన్లు ఉండేవి. స్పీకర్ గారి పైన కూర్చొని ఇంకొక 20 మంది ఎక్కువ మంది అడిగిచ్చేవాళ్ళు, ఎక్కువ మందిని అడగమని చెప్పి. ఇట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మనం ఆ రోజు మాట ఇచ్చాము. ఖచ్చితంగా దీన్ని తొందరలోనే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పలుసార్లు చెప్పడం జరిగింది. తర్వాత అచ్చెన్నాయుడు గారు నేను మీటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఎంతమంది రైతులు వస్తారు అన్నీ కూడా అచ్చెన్నాయుడు గారి డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తాన్ని రైతులు అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఈ జీవో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని అట్లనే మన ఎమ్మెల్యేస్ని మన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఇవాళ జీవో రిలీజ్ చేయమన్నారు. ఇవాళ పొద్దున్నే 8ంటికి జీవో రెడీ తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మీ సమక్షంలోనే ఈ జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అద్దంకి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ప్రవేశపెట్టినటువంటి డోర్ టు డోర్ కార్యక్రమం అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ కోశాధికారి మామిడి రాంబాబు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికారిక ప్రతినిధి బచ్చల వాసు, 163 బూత్ కన్వీనర్ చిన్ని ప్రసాద్, చిన్ని వాసు, చిలక మణికంఠ, గుంజి మల్లికార్జునరావు, తన్నీరు కోటయ్య, పొట్టి మహేష్, మారం మారుతి తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దర్శి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, సైబర్ నేరగాళ్లు, కొత్త చట్టాలపై గంజాయి మరియు మాదక ద్రవ్యాల సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, చట్టాల సమర్థవంతమైన అమలుపై జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు సోమవారం అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐలు, ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులు నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జ్ షీటు దాఖలు మరియు పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. నేర నియంత్రణ, నేరాల ఛేదించుట, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు శాంతి భద్రతలకు పరిరక్షణకు అధికారులకు పలు కీలక సూచనలు మరియు మెలకువలను తెలియజేశారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్క పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేసి మహిళా సంబంధిత నేరాలలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయం లోపల బాధితులకు న్యాయం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, ఛార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాపర్టీ నేరాలలో నిందితులను పట్టుకోవడానికి మరియు దొంగలించబడిన సొత్తును రికవరీ చేయుటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, చెడు నడతలపై వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్లను వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి అడ్డుకట్ట వేసే విధంగా డ్రోన్ పోలీసింగ్ ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మలుపుల వద్ద కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపైకి ప్రవేశించే ముందు వాహనదారులు తప్పనిసరిగా వాహనాన్ని ఆపి ఇరువైపులా చూసుకొని వెళ్లాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలని, బైండ్ ఓవర్ ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదక ద్రవ్యాలు, దుష్పరిణామాలు, చట్టాలు, శిక్షణపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ గారు మొక్కలు నాటి పరిశుద్ధంగా మరియు ఆహ్లాదకరంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ బాలమురళీ కృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు, సంతమాగులూరు సిఐ శేషగిరిరావు, దర్శి సిఐ రామారావు, దర్శి సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మనము నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వీలైనంతగా హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా వేరే అంటే కాన్స్టిట్యున్సీ లేదా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, ఇతర ప్రముఖ పట్టణాల్లో కావచ్చు, అక్కడ వెళ్ళి అక్కడే ఈ పరిష్కార వేదిక ఈ సమస్యలు తెలుసుకొని చేయాలనే ఉద్దేశంతో చేయటం. సో దానిలో భాగంగానే ఈరోజు మనం అద్దంకి కూడా రావడం జరిగింది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని సత్వరం పరిష్కరించే విధంగా, దాన్ని పారదర్శకంగా పరిష్కరించే విధంగా, వాటిలో బాగా ఇబ్బందికరమైనటువంటివి, బాగా సమస్యాత్మకమైనటువంటివి ఖచ్చితంగా
ఆఫీసర్ స్థాయి అధికారి ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళే పర్సనల్గా వెళ్ళి వాటిని విచారించి వాటిని పరిష్కరించే విధంగా మనము దీనిలో ముందడుగు వేస్తూ వెళ్తూ ఉన్నాము. అది కాకుండా ఇక అదర్ ఇష్యూస్కి వచ్చినట్లయితే మన అద్దంకికి సంబంధించి ప్రత్యేకంగా ట్రాఫిక్ ఒకటి సమస్య కొంచెము ఉన్నదని మనకు మొదట్లో చెప్పడం, దానికి సంబంధించి కూడా మనకు భవానీ సర్కిల్ వీటికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ కంజెషన్ కోసము కొన్ని నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మనం డెడికేటెడ్గా ఒక 3 కానిస్టేబుల్ని అక్కడ ఇవ్వటము, రోజు ట్రాఫిక్ నియంత్రించడం అనేది ఒకటి. అలాగే ఈవినింగ్ టైంలో కూడా మా వైట్ కోట్స్ ఆఫీసర్స్ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ మ్యాక్సిమం ఈ కంజెషన్ లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాము. అయినప్పటికీ చర్యలు సరిపోవు నిజానికి. అంటే మనకు కొన్ని జంక్షన్స్ కూడళ్ళు మనము డెవలప్ చేసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగానే మొన్న నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా జాయింట్గా ఇతర అధికారులందరితో కూడా ఇక్కడికి రావటము, ఈ పాయింట్స్ అన్ని కూడా మనము ఇన్స్పెక్ట్ చేయటము, దానికి సంబంధించి డిపిఆర్ తయారు చేయించమని కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులకి ఆదేశించడం జరిగింది. వన్స్ ఆ డిపిఆర్స్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం భవానీ సర్కిల్ కావచ్చు, ఈ జంక్షన్స్లో ఉన్నటువంటి మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, ఈ ఫుట్ పాత్స్ కానీ రైలింగ్ కానీ వెహికల్స్ పార్క్ చేసుకునే దానికి ఎటువంటి ఇది అనేది ఒక డిపిఆర్ తయారు చేసిన తర్వాత దాని ప్రకారము ముందుగా అడిగి వేసేటట్లు చూస్తాము. అండ్ దీనిలో భాగంగానే మొన్న మనకి ఇక్కడ చాలా కాలం 15 ఏళ్ల నుంచి కూడా మనకు విలేజ్ ఉంది, మన గోపాల్పురం దగ్గర కూడా చాలా కాలం నుంచి హైవే మీద పోయేటటువంటి వాళ్ళకి గుంతలతోటి అది రోడ్డు వర్క్ కంప్లీట్ కాక అండ్ అక్కడున్న ప్రజలకు కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఏమంటే గుంతలు పట్టడం వల్ల దాంట్లో ఉన్న గ్రావెల్, ఈ పెద్ద లారీస్ పోయినప్పుడు, వెహికల్స్ పోయినప్పుడు ఆ గ్రావెల్ టైర్ కింద పడినప్పుడు టక్కన మిజైల్స్ లాగా వాళ్ళ ఇంట్లో పోయి అది చాలా ప్రమాదకరమైన విషయము. సో ఆ రోజు వారు కలెక్టర్ గారికి మాకు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళ అధికారులందరూ కూడా అధికారులు కూడా వచ్చి దాన్ని కూడా పరిష్కరించారు. సో ఈ విధంగా మనం ప్రజల సమస్యల్ని వెంటనే సత్వరం పరిష్కరించే విధంగా నేను కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ అందరం కూడా మాకు సాయశక్తులు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అట్లాగే పోలీస్ సంబంధించి కూడా మనకు అదర్ ఇష్యూస్కి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కొంచెం అద్దంకి ఇటువైపు అంతా కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ జరగటం. అయితే మనం ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ అఫెన్సెస్ మీద చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు జిల్లాలో ఎటువంటి ఏర్పాటు చేసామంటే ఎక్కడైనా కానీ ఒక అఫెన్స్ జరిగిన వెంటనే మేము జిల్లాలో క్రైమ్ పనిచేసినటువంటి సిబ్బంది యొక్క అన్ని కూడా మనము డీటెయిల్స్ తీసుకొని దాదాపు ఒక 50 మంది క్రైమ్ నోయింగ్ కానిస్టేబుల్స్ అందరినీ కూడా టీమ్స్గా పెట్టుకోవడం. ఎక్కడైనా కానీ గ్రేవ్ కేసు, ఇంపార్టెంట్ కేసు అయిన వెంటనే ఒక 7-8 టీంలు ఆ రోజు, అంటే ఆ కేసుకి అవసరాన్ని బట్టి 7-8 టీంలు ఒకేసారిగా వెళ్ళి వాళ్ళు ఆ కేసు మీద వర్క్ చేసే విధంగా చేయటం అనేది మనం ఒక ఏర్పాటు చేశాము. అంటే ఒకరు సీసీటీవీ కెమెరాస్ కలెక్ట్ చేయడం, ఒకరు ఆ జైల్ రిలీజ్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం, ఇంకొకరు సీసీటీవీనెస్ అని, ఇంకొకరు ఫీల్డ్ మీద వెరిఫికేషన్, అట్లా రకరకాల ఒక్కొక్క జాబ్ చేసినట్లయితే మనకు ఆ ఇంపార్టెంట్ టైంలో మన క్లూస్ త్వరగా వస్తాయి. అయినందువల్ల కేసెస్ కూడా మనం త్వరగా డిటెక్ట్ చేయడానికి అవుతుంది. సో దీంట్లో భాగంగానే మీరు చూసినట్లయితే మనకు అద్దంకిలో ఆ రోజు టెంపుల్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా మనం 2 రోజుల్లోనే మన అఫెన్స్ని మనం డిటెక్ట్ చేసాము, దొంగలు పట్టిన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేస్తాం. అట్లాగే జిల్లాలో అంతా కూడా ప్రతి చోట కూడా ఒక 2-3 కేసులు తప్పితే ఈ మధ్య కాలంలో జరిగిన కేసులన్నీ కూడా మనం డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి కూడా మనము బాగా ఫోకస్డ్గా ప్రాపర్ సిస్టమేటిక్గా చేస్తున్నాము. లెక్కల పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మార్కాపూర్ కానీ ఉభయ ప్రకాశం జిల్లా మార్కాపూర్, ప్రకాశంలో ఈ 7 నెలల్లో దాదాపు 90 మంది దొంగల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 154 కేసులు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో మనం దాని పట్ల మనము ప్రయత్నాలు గట్టి చేస్తాం. అయితే ప్రజలకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు వేరే ఊరికి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మటుకు పోలీసుకి కానీ ఇన్ఫార్మ్ చేసినట్టు మనకి LHMS సిస్టమ్ అని ఉంది, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాంతో ఏంటంటే మనం సీసీటీవీ కెమెరాలు అమర్చుతాము, కొంచెం మా కానిస్టేబుల్ కూడా వచ్చి చూస్తారు. అట్లా చేసినప్పుడు డెఫినెట్గా మనకు అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి. మేము దీని గురించి ఎంత చెప్పినా కూడా ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఉండాల్సిన బాధ్యత వాళ్ళు చూపించట్లేదు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు వర్చువల్ సమావేశంలో దిశానిర్దేశం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పలు ముఖ్యమైన కార్యకలాపాలపై ఉన్నతాధికారులు, పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులతో వర్చువల్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిఎస్పీ బాలమురళీకృష్ణతో పాటు స్థానిక అధికారులు పాల్గొని రాబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టాల్సిన ప్రధాన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతి ఇంటిపైన, ప్రభుత్వ ఆఫీసులపైన జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగరవేసి ఆ ఫోటోలు, సెల్ఫీలను పోర్టర్లలో అప్లోడ్ చేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజల్లో దేశభక్తిని మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఆగస్టు 13 నుండి 15 వరకు తిరంగా ర్యాలీలు నిర్వహించాలి. ఆ ర్యాలీలకు సంబంధించిన చిన్న వీడియోలు లేదా 30 సెకండ్ల క్లిప్ను సోషల్ మీడియాలో విస్తృతంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 14వ తేదీన ప్రత్యేకంగా ప్లాంటేషన్ డ్రైవ్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. విజన్ 2047 భావనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాభివృద్ధి లక్ష్యాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న స్థానిక అధికారులు ఈ సూచనలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి కార్యక్రమాలను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. సో ఈ రీల్ చేసి మీరు ఈ తిరంగ ర్యాలీలో చేసినట్టుగా మీరు దీన్ని అప్లోడ్ చేయాలి. ఇది సెకండ్ యాక్టివిటీ. ఫస్ట్ యాక్టివిటీ ఇస్ థర్డ్ యాక్టివిటీ. ఫస్ట్ యాక్టివిటీ ఇస్ దట్ మనం సెల్ ఫోన్ వీడియో పెట్టడం అనేది ఒకటి. సెకండ్ యాక్టివిటీ ఇస్ దట్ హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద, ఆఫీసెస్ మీద ఈ ఫ్లాగ్ పోస్ట్ పెట్టడం అనేది ఒకటి. మూడోది వచ్చేది ఏంటంటే తిరంగ ర్యాలీస్. అంటే మనం ర్యాలీస్ కండక్ట్ చేయాలి 18 నుంచి 15 వరకు. అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇది చేయాలి. తర్వాత 14వ తారీఖు మాత్రం మనం కంప్లీట్గా ప్లాంటేషన్ డ్రైవ్ అన్నమాట. 14th ఒక ప్లాంట్ కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటి ముందు కానీ లేదంటే కనుక ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక ప్లాంట్ చేయాలి. దాని ద్వారా ఒక కమ్యూనికేషన్ మెసేజ్ ఇస్ దాట్ నేను ఏదైతే విజన్ నేను అనుకున్నాను 2047 విజన్ అనుకున్నాను. సో దాని తర్వాత నేను దానికి సాధించడానికి నేను ఏ ఆశయం అయితే తీసుకున్నాను ఆ ఆశయాన్ని మొక్కలో చూపించే విధంగా అన్నమాట. సో దట్ ప్లాంట్ విల్. రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత, సాహితీవేత్త, అభ్యుదయవాది యలప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు, వైఎస్ కృష్ణేశ్వరరావు ఇక లేరు. కృష్ణేశ్వరరావుది గుంటూరు జిల్లా పొన్నూరు 11/8/26 మంగళవారం ఈ రోజు తెల్లవారుజామున గుంటూరులో తుది శ్వాస విడిచారు. వీరి వయసు 70 సంవత్సరాలు. నాటక రంగంతో పరిచయం ఉన్న వారికి కృష్ణేశ్వరరావు సుపరిచితుడు. కొన్ని సినిమాలకు సంభాషణలు కూడా రాశారు. నందమూరి కళా పరిషత్ అద్దంకి శతదినోత్సవ 8 రోజులు జరిగిన వేడుకలు 2022లో సంపద అనే నాటకం ఆడి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. పక్కింట్లో పుట్టండి అనే విశేషమైన నాటికకు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. అటు నాటక రంగం, ఇటు సినిమా రంగంతో పాటు సాహితీ రంగం కూడా ఓ మంచి నటుడిని, రచయితని కోల్పోవడం దురదృష్టకరమని నందమూరి కళా పరిషత్ అద్దంకి కార్యవర్గం మన్నం త్రిమూర్తులు, నాగినేని రామకృష్ణ, గోవాడ శ్రీకాంత్, చేబ్రోల్ సుబ్బయ్య, శ్రీనివాసరావు మొదలగు వారు నందమూరి కళా పరిషత్ అద్దంకి కార్యాలయంలో నివాళులు అర్పించారు. రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత, అనేక సినిమాలకు సంభాషణలు రాసిన యలప్రగడ కృష్ణేశ్వరరావు గారు ఈరోజు వారు గుంటూరులో ఈరోజు మంగళవారం ఉదయం తెల్లవారుజామున వారు గుంటూరులో తుది శ్వాస విడిచారు. వారిది గుంటూరు జిల్లా పొన్నూరు. వారు రసఝరి అనే బ్యానర్పై అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. 2022 ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో అద్దంకిలో నందమూరి కళా పరిషత్తు శతదినోత్సవ వేడుకల్లో 8 రోజులు జరిగిన కార్యక్రమంలో వారు సంపద అనే నాటకం ఆడి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. వారు పక్కింట్లో పుట్టండి అనే నాటకం స్టేట్లో అనేక చోట్ల దాదాపుగా 100 ప్రదర్శనలు పైగా ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులు గెలిచారు. ఈ విధంగా
ఒక నటుడు, కళారంగంలోనే కాక తర్వాత సినిమా రంగము, తర్వాత సాహిత్య రంగం కూడా వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని కోల్పోవడం బాధాకరం. వారికి నందమూరి కళా పరిషత్ అద్దంకి తరపున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల శిక్షణతోనే నాణ్యమైన పునాది విద్య. ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు అద్దంకి పట్టణ మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైనది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఫ్రీ ఫైర్ మరియు విద్యార్థులను మొదటి తరగతిలోకి పంపడానికి అవసరమైన ప్రాథమిక అంశాలు మరియు నైపుణ్యాలను ఎలా నేర్పించాలో ఈ శిక్షణ ద్వారా వివరిస్తారు. రిసోర్స్ పర్సన్స్ అయిన కృష్ణారావు, జాషువా, రమణారెడ్డిలు అంగన్వాడీ టీచర్లకు ఈ 3 రోజుల సమగ్ర శిక్షణ అందించనున్నారు. సర్వాంగీణ వికాసం 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులోనే వారి మానసిక, శారీరక, సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం చాలా అవసరం. అంగన్వాడీ కేంద్రాలలో శిక్షణ పూర్తి అయిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోని 1వ తరగతిలో చేర్పించేలా అంగన్వాడీ టీచర్లు మరియు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది చొరవ చూపి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దంకి ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో అద్దంకి మండలంలోని అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 11, 12, 13 తేదీల్లో శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో PP1, PP2 విద్యార్థుల్ని ఎలా మరి 1వ క్లాస్కి పంపించడానికి కావాల్సిన బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా నేర్పాలి అనే విషయాల మీద అద్దంకి మండలానికి సంబంధించిన డిఆర్పీలు కృష్ణారావు గారు, జాషువా, రమణారెడ్డి గారు మరి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ నేర్చుకుని విద్యార్థులకి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా మరి భావోద్వేగాలకు సంబంధించిన అన్ని రకాల నైపుణ్యాలను పెంచడానికి మరి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఉపయోగించి విద్యార్థుల్ని అన్ని రకాలుగా అంగన్వాడీ పిల్లల్ని తర్ఫీదు చేసి వాళ్ళని అన్ని విధాల ఉత్తములుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ అనేది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మరి అంగన్వాడీ టీచరు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అంగన్వాడీ టీచరు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉండే లేత మనసు పిల్లలకి శిక్షణ ఇస్తారు కాబట్టి వాళ్ళు క్యూరియాసిటీగా ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు బాగా పనిచేసినట్లయితే వాళ్ళు నైపుణ్యాలను పెంచుకొని 1వ తరగతిలో చక్కగా రాణించడానికి సహాయపడుతుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ పిల్లలందరినీ కూడా మరి 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూడా అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామ జన్మ నక్షత్రం పూర్వాసు సందర్భంగా అఖండ హరే రామ నామక్షేత్రంలో జరిగిన భజన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరకొండ శ్రీరామ రుద్దుల ఆశ్రమంలో 300 మంది భక్తులు అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రతి మాసం శ్రీరామ జన్మ నక్షత్రం రోజున శ్రీరామ రుద్దుల ఆశ్రమంలో దాతల సహాయ సహకారాలతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని అధ్యక్షులు రావూరి రంగయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పూర్ణయ్య, వెంకట్రావు, నాగేశ్వరరావు, గోపాలరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా 27 రోజులకు ఒకసారి వచ్చే రోజున రాములవారి మందిరంలో 360 రోజులు 24 గంటలు కూడా ప్రతి రోజు భజన కార్యక్రమం, అఖండ కీర్తనామము. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం రోజున రాములవారి
వారికి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమంతో పాటు అభిషేకాలు ఆ రోజు ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా భోజన సౌకర్యం కలిగిస్తూ ప్రతిరోజు కూడా వృద్ధులు 35 నుండి 40 మంది దాకా ప్రతిరోజు ఇక్కడ వృద్ధులు ఉన్నారు. దీన్ని నడిపించడానికి రన్నీ గారి పెద్ద ఎంతో కష్టపడి దాతల సహకారంతో ఆయన సహకారంతో ఈయనంతటి సహకరించి ఎంత డైనింగ్ భోజనశాల ఆ తర్వాత ఏదైనా విఐపీ వస్తే కొంచెం ఒక 2 గదులు ఏసీ రూములు ఆఫీస్ రూము ఒక విషయం ఏంటంటే చిన్న కళ్యాణ కట్ట కూడా ఉంది. అది ఒక కార్పొరేట్ ఉంది. దానికి గదులు వేయాలా, దానికి ఎవరైనా దాతల నుండి సహకరించి ఇక్కడ ఈ ఉప ఆశ్రమాన్ని మామూలు మందిరాన్ని కూడా నడిపించడానికి సౌకర్యాలు అందించాలని మేము భక్తులుగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకు ఈరోజు బోధన రామాలయంలో ఏకాహము జరుగుతున్నది. 24 గంటలు భజన హరే రామనామ సంకీర్తన జరుగుతున్నది. స్వామివారికి ఈ రోజున అభిషేకము జరిగినది జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఒక 300 మంది భక్తులు ఇచ్చేసి ఈ అభిషేకానికి హాజరయ్యి దాని సద్వినియోగం చేసుకున్నారు. దైవ దర్శనము చేసుకొని ప్రసాదములు దేవుని ప్రసాదములు సేకరించి 300 మందికి కూడా మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాము. ఇట్లా 10 సంవత్సరాల నుంచి ప్రతి 20 రోజులకి జరిగే పునర్వసం శ్రీరామచంద్ర జన్మనక్షత్రం పునర్వసం ఇలానే చేసుకున్నాము. ఇలానే జరగాలని కోరుకుంటూ ఈరోజు శ్రీరామచంద్రుడు పుట్టిన జన్మనక్షత్రం సందర్భంగా శ్రీరామ ఉత్తరాశ్రమంలో ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమాలు హరే రామ భజన పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది పైన హాజరయ్యారు. అక్కడ పూజలు చేసుకొని ఇక్కడ మేము భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. రావు రన్నీ గారి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు భోజనాలు చేసి అందరూ మళ్ళీ భజన చేసుకునే అలవాటు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగల్కొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి మహిళలు పొంగళ్లు పొంగించి ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ఆకు పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ రావు పర్యవేక్షించారు. గ్రామం ఎస్టీ యానాది కులమునకు చెందిన వారు యానాది సంఘంలో సుమారు 120 మంది కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సుమారు 50 కుటుంబాల వరకు అమలు కావడం లేదని, ఒక్కొక్కరికి 10,000 రూపాయల నుండి 70,000 రూపాయల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిందేనని, విద్యుత్ అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారని, లేని పక్షంలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఎస్టీ కాలనీ వాసులు వాపోయారు. ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి విద్యుత్ డివిజనల్ ఆఫీస్ వద్ద పేదలు తమ గోడును వెల్లడించడం జరిగింది. వారు మాట్లాడుతూ కాయ కష్టం చేసుకొని జీవిస్తున్న మాకు ఇప్పటికిప్పుడు 1,000 రూపాయల విద్యుత్ బిల్లులు కట్టమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, గత కొంతకాలం ఎప్పుడు కూడా విద్యుత్ బిల్లులు కట్టమని
గత 10 సంవత్సరాల కాలం నుండి మమ్మల్ని ఏ అధికారి కూడా అడగలేదని, ఉన్న పరంగా ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు చేతికిచ్చి బిల్లులు కట్టాల్సిందేనని, మాపై దౌర్జన్యం చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మేము ఊరికి దూరంగా ఉంటున్నా మాకు పురుగు పుట్ర మా ఇళ్లలోకి వస్తాయని ఎంత బతిమెలాడినా అధికారులు ఒప్పుకోవడం లేదని, బలవంతంగా మా నుండి బిల్లులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు ఈ బిల్లులను రద్దు చేసి మాకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మజుందర్, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు తోట తిరుపతిరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు, ఎస్టీ కాలనీ వాసులు పావులూరి రమణయ్య, కొమరగిరి రామారావు, డి మహాలక్ష్మి, రాపూరి దుర్గా, పొట్లూరి చిన్న, పొట్లూరి శ్రీను, మకాని దానయ్య తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. విద్యుత్ డివిజనల్ ఆఫీస్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం ఎస్టీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టడం జరిగింది. అనంతరం వినతి పత్రాన్ని విద్యుత్ అధికారులకు అందజేయడం జరిగింది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.